వెల్కమ్ బ్యాక్. సోషల్ మీడియా వేదికగా వలపు వల వేసి తమ బుట్టలో పడ్డవారని బ్లాక్మెయిల్ చేస్తున్న దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరేపల్లిలో గల శ్రీ సాయి నివాస అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్లో భార్యాభర్తలు ఉంటున్నారు. ఇన్స్టాగ్రామ్ లో సదరు మహిళ నగ్న ఫోటోలు పోస్ట్ చేసి అమాయకులను లొంగదీసుకునేది. భర్త అనుమతితో ఆమెతో పలువురు ఏకాంతంగా గడపగా రహస్యంగా ఆ వీడియోలు రికార్డ్ చేసేవారు. ఈ వీడియోలతో బెదిరిస్తూ డబ్బులు దోచేవారు. తాజాగా ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి భాగోదం బయటపడింది. గత కొన్ని సంవత్సరాల నుండి మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు కరీంనగర్లోని సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలామంది యువకులు వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్లు తీసుకొని ఆమెను సెక్స్లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరేనని ఒప్పుకొని పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్ లో పాల్గొంటూ తన ఫోన్ ద్వారా వీడియో తీసి రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అటు వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ మరియు ఎవరైనా ఇటువంటి పోస్టులు కానీ మెసేజ్లు కానీ చాటింగ్లు కానీ సెల్ ఫోన్లలో చేసినట్టయితే వారిని ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని కూడా హెచ్చరించడం జరుగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. సిరిసాగర్ భారీ అందాన్ని పెట్టుబడిగా పెట్టి డబ్బులు సంపాదిస్తున్న ఒక జంటని కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాకు చెందిన శరత్ కుమార్, లలిత్ అనే దంపతులు అక్కడ మార్బల్ తో పాటు ఇంటీరియర్ డిజైన్ వ్యాపారం చేసి భారీగా నష్టపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారు కరీంనగర్ సమీపంలోని ఆరేపల్లిలో ఒక అపార్ట్మెంట్ లో వారు ఉంటూ అక్కడి నుంచి వారు వలపు వల విసురుతూ దాంతో ద్వారా వీటులను ఆకర్షిస్తూ వారితో డబ్బులు గుంజే వ్యాపారం మొదలు పెట్టారు. ముఖ్యంగా భార్య యొక్క అర్ధనగ్న ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో మరియు ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసి డబ్బున్న వారిని యువకుడినే టార్గెట్ గా చేసుకొని వలుపు వల విసిరేవారు. ఈ నేపథ్యంలోనే అందులో చిక్కుకున్న వారిని ఆ ఇంటికి పిలిపించుకొని రహస్యంగా శృంగారంలో పాల్గొంటున్నప్పుడు వారిని తెలియకుండానే భర్త వారిది వీడియోలు ఫోటోలు తీసేసి తర్వాత వారికి ఆ ఫోటోలు వీడియోలు పంపించి వేధించి భారీగానే డబ్బులు గుంజుతున్న సంఘటన జరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్ కు చెందిన ఒక వ్యక్తి కూడా ఇదే విధంగా మోసపోయి ఆ వీడియోలు తీసిన తర్వాత అతని దగ్గర 14 లక్షల పైగా డబ్బులు వసూలు చేయడం జరిగింది. తిరిగి మరీ డబ్బులు కావాలని వారు వేధింపులకు గురి చేస్తుంటే 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. లేకపోతే మీరు శారీరకంగా కలిసినప్పుడు తీసిన వీడియోలు ఏదైతే బట్టలు లేకుండా ఉన్న నగ్న వీడియోలని ఈ కుటుంబ సభ్యులకు పంపించడం కాదు, సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తామని భయభ్రాంతులకు గురి చేయడంతో 5 లక్షలకు గాను 1 లక్ష రూపాయలు చెక్ రూపంలో తను ఇవ్వడం జరిగింది. మిగతా 4 లక్షల రూపాయల కోసం వారు బాగా వేధింపులకు గురి చేస్తున్న నేపథ్యంలో 4 లక్షలు ఇవ్వకపోతే వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా అనే భయానికి వారి స్నేహితులకు తెలియజేయడం, తద్వారా కరీంనగర్ రూరల్ పోలీసులు కూడా 13వ తారీఖు నాడు ఈ నెల 13 నాడు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు పూర్తిగా విచారించి 14వ తారీఖు నాడు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. విచారణలో విస్తుగొల్పే విషయాలు బయటపడ్డాయి. ఇటు ఆర్థికంగా చిక్కుపడిన వీరు డబ్బు సంపాదించాలని ఆ భార్య యొక్క అందాలనే వ్యాపారంగా చేస్తూ ఇప్పటికే 100కు పైగా ఈ విధంగా 100కు పైగా పురుషులని ఈ విధంగా డబ్బులు గుంజినట్టుగా అయితే పోలీసులు విచారణలో తేలింది. దీంతో పోలీసులు ఆ దంపతులు ఇద్దరి పైన కేసు నమోదు చేసి ఆ జైలుకు పంపించడం జరిగింది. శ్రీసాగర్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. లోపల